చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అక్క వేడి వేడి కాఫీ ఇస్తుంటే కొంచెం చల్లార్చి ఇవ్వమన్నాను. అలా అనకుండా నేనే తీసుకుని నేనే చల్లార్చుకుంటే సరిపోయేది. నీకు కాఫీ పెట్టి ఇవ్వడమే కాకుండా ఇలా చల్లార్చి కూడా ఇవ్వాలా అని అక్కకి కోపం వచ్చింది. ఆ కోపంలో కాఫీ నా మొహం మీద కొట్టింది. ఉషా, లేదండి, అలాంటిదేం లేదు. అసలు ఏం జరిగిందంటే, వద్దు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. ప్రెగ్నెంట్ అయిన పల్లవిని తీసుకొచ్చి ఇలా సేవలు చేస్తున్నందుకు నీకు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. ఏ భార్య చేయని పని నువ్వు చేస్తున్నందుకు డిస్టర్బ్ అయి ఉండొచ్చు. కానీ తను ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఇలా చేస్తావా? అది కాదండి నేను చెప్పేది. ఇంకేం చెప్పొద్దు, నేను చెప్పేది నువ్వు విను. దయచేసి ఇలాంటి పని ఇంకెప్పుడు చెయ్యొద్దు. అంటే నేను తన మీద కాఫీ కొట్టానని మీరు నమ్ముతున్నారన్నమాట. నీ చేతిలో కప్పు తన మొహం మీద కాఫీ ఉంటే నువ్వు తప్పు చేసావని నమ్మకుండా ఎలా ఉండమంటావు? ఓ, నా చేతిలో కప్పు తన మొహం మీద కాఫీ ఉండేసరికి నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా? కానీ మీ బిడ్డ తన కడుపులో పెరుగుతున్నా, మీరు తన పక్కన తిరుగుతున్నా కూడా మీరు తప్పు చేయలేదని నేను నమ్మాలి, అంతే కదా? అది ఇది ఒకటి ఎలా అవుతుంది? అవుతుందో లేదో ఆయన్ని అడుగు, చెప్తారు. ఏంటండి అక్కలా మాట్లాడుతూ ఉంటే మీరు సైలెంట్ గా ఉంటారేంటి? సమాధానం చెప్పండి. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు, కొన్ని సమాధానాలు ప్రశ్న అడగకుండానే తెలుస్తాయి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అన్నీ అర్థమైతే అది జీవితం కాదు. ప్లాన్ వర్కౌట్ అయ్యింది. మినిస్టర్ గారి మీద ఈ కుట్ర చేసినందుకు గాను నిన్ను స్పాట్ లోనే సస్పెండ్ చేస్తున్నాను. హలో. హలో ఏసీపీ, ఎలా ఉన్నావు? ఓ సారీ సారీ, డైలాగ్ తప్పు చెప్పాను. నువ్విప్పుడు సస్పెండ్ అయిన ఏసీపీ కదా? బై మిస్టేక్ ఏసీపీ అనేశాను. ఇప్పుడు చెప్పండి, సస్పెండ్ అయిన ఏసీపీ గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పు, పిలుపు సరిగ్గానే పిలిచానా? డైలాగ్ కరెక్ట్గా ఉంటే సరిపోదు, బుద్ధి కూడా కరెక్ట్గా ఉండాలి. బుద్ధి కూడా ఉంది కాబట్టే నీకు ఇలా బుద్ధి చెప్పాను. ఇప్పటికైనా అర్థమైందా ఈ మేఘనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో? మా ఫాదర్ మినిస్టర్ అనే విషయం మర్చిపోయి ఒంటి మీద యూనిఫామ్ ఉందన్న పొగరుతో
నన్ను అరెస్ట్ చేశావు. మా డాడీని అరెస్ట్ చేస్తానని బెదిరించావు. ఫైనల్గా ఏమైంది? ఒంటి మీద యూనిఫామ్ పోయింది, తలకెక్కిన పొగరు దిగింది. Am I right? నో, యు ఆర్ రాంగ్. ఆల్వేస్ యు ఆర్ రాంగ్. పొగరు దిగిందని నువ్వనుకుంటున్నావు, కానీ అది పొగరు కాదు, పవర్. యూనిఫామ్ ఒంటి మీద వేసుకుంటే మాకొచ్చేది పొగరు కాదు, పవర్. ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఆ పవర్ ఆఫ్ అయింది కదా. ఇవాళ కాకపోతే మళ్ళీ రేపైనా ఆ పవర్ ఆన్ అవుతుంది కదా. లుక్ మేడం, తమరు చేసిన నేరాలకి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాను. తొందరలోనే శ్రీవాణి, కార్తీక్ నాకు దొరుకుతారు. అప్పుడు నా దగ్గరున్న ఆధారాలనే ఆయుధాలుగా చేసుకుని నీ మీద యుద్ధానికి వస్తాను. మీరు ఎంత దూరం పారిపోయినా, ఎక్కడ దాక్కున్నా వేటాడి వెంటాడి చట్టం ముందు నిలబెడతాను. మీకు శిక్ష పడేలా చేస్తాను. పగటి కలలు కనకు, డిసప్పాయింట్ అవుతావు. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, ఊహించని దెబ్బతింటారు. నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. నీదే ఓవర్ కాన్ఫిడెన్స్. నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చూద్దాం ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూద్దాం. ఓకే, చూద్దాం. చింత చచ్చినా పులుపు చావలేదు, ఉద్యోగం ఓడినా పొగరు మాత్రం తగ్గలేదు. ఎవరితో తరుణ్ అంత సీరియస్ గా ఫోన్ మాట్లాడుతున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? ఎవరితో అంత కోపంగా మాట్లాడుతున్నావు? ఏదో కేసుకి సంబంధించిందిలే, నీకెందుకులే ఆ తలనొప్పి. నువ్వు మాత్రం అనవసరమైన తలనొప్పులు తీసుకుని రాకు. అదేంటి తరుణ్ అలా మాట్లాడుతున్నావు? నేనేం తలనొప్పులు తీసుకొచ్చాను ఇప్పుడు? నువ్వు చాలా తెలివిగలదానివి అనుకుంటావు, కానీ నువ్వు ఒట్టి అమాయకురాలివి. తెలివిగలదాన్ని అనుకుంటూ అమాయకంగా చేసే పనుల వల్లే తలనొప్పులొస్తాయి. ఎవరేం చెప్పినా అది నిజమని నమ్మడం మానుకో. ఎవరికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలుసుకో. నమ్మకూడని విషయాలు నమ్మినా, చెప్పకూడని విషయాలు చెప్పినా నువ్వు చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి నిన్ను నువ్వే పోగొట్టుకోవాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకో. ఈ నన్న మాటలు గుర్తుపెట్టుకో అన్న ఒక పదం తప్ప ఇంకేం అర్థం కాలేదు. ఇంకేం గుర్తుపెట్టుకొని చేస్తాను? నీకు కాఫీ పెట్టి ఇవ్వడమే కాకుండా ఇలా చల్లార్చి కూడా ఇవ్వాలా అని అక్కకి కోపం వచ్చింది. ఆ కోపంలో కాఫీ నా మొహం మీద కొట్టింది. దయచేసి ఇలాంటి పని ఇంకెప్పుడు చెయ్యొద్దు. నీ చేతిలో కప్పు, తన మొహం మీద కాఫీ ఉంటే నువ్వు తప్పు చేసావని నమ్మకుండా ఎలా ఉండమంటావు? కానీ మీ బిడ్డ తన కడుపులో పెరుగుతున్నా, మీరు తన పక్కన తిరుగుతున్నా కూడా మీరు తప్పు చేయలేదని నేను నమ్మాలి, అంతే కదా? అది ఇది ఒకటే ఎలా అవుతుంది? అవుతుందో లేదో ఆయన్ని అడుగు, చెప్తారు. పల్లవి, రాత్రి నీ మీద నువ్వు కాఫీ పోసుకొని అది నా అకౌంట్లో వేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నట్టున్నావు. నువ్వు బాధ ఫీల్ అవుతున్నప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతూ ఉండాలి కదక్కా, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. అమ్మా అలా చూడకక్కా, నాకు భయం వేస్తుంది. భయపడకు, నేను నీ టైప్ కాదు ఎదుటి వాళ్ళని బాధ పెట్టి సంతోషించడానికి. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా సంగతి నీకు తెలీదు.
ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతానో నువ్వు ఊహించలేవు. నేను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతానో నువ్వు ఊహించలేవు. ప్రెగ్నెంట్ కదా అని, వెనక ముందు నీకు ఎవ్వరూ లేరు కదా అని జాలిపడి నిన్నింటికి తీసుకొచ్చాను తప్ప నీకు భయపడి కాదు. నేను మాత్రం ఇక్కడికొచ్చింది నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించటానికే. అలా అని కలలు కనకు. నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడం అనేది ఈ జన్మలో నీ వల్ల కాదు. జరిగి తీరుతుంది. ఇప్పుడిప్పుడే కిరణ్ గారికి నీ మీద నెగిటివ్ ఫీలింగ్ కలిగేలా చేస్తున్నాను. అది నీ భ్రమ. నువ్వైన కళ్ళకి దగ్గర కాగలవేమో కానీ మనసుకి మాత్రం దగ్గర కాలేవు. కిరణ్ గారు, కిరణ్ గారు, కిరణ్ గారు, కిరణ్ గారు! ఏంటి? ఏం జరిగింది? ఏం చెప్పమంటారండి? నిన్న కాఫీ అడిగితే నా మొహాన కొట్టింది. ఇప్పుడు జ్యూస్ అడిగితే ఇలా నేలపాలు చేసింది. అదేంటి అని అడిగితే చెయ్యి జారింది అంటుంది. అలా చెయ్యి జారితే ఎలా అక్క అన్నందుకు నువ్వు కాలు జారితే తప్పలేదు, నేను చెయ్యి జారితే తప్ప అంది. ఏంటుషా ఇది? ఎందుకు తన గురించి అంత చీప్ గా మాట్లాడుతున్నావు? అది కాదండి, అసలు ఏం జరిగింది? ప్లీజ్ తన్ని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. తను ప్రశాంతంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. తప్పులేదండి, మీరు ఇలా మాట్లాడడంలో తప్పు లేదు. కన్ను చూసిందే నోరు మాట్లాడుతుంది కాబట్టి మీరు ఇలా మాట్లాడడంలో తప్పు లేదు. కానీ మనసుతో చూస్తే కానీ మనుషులు అర్థం కారు, మనుషులు అర్థం కారు, మనుషులు అర్థం కారు. అర్థమైందండి. ఉషాక్క మనసు నాకు అర్థమైంది. నేను ఇక్కడుండడం తనకిష్టం లేదు. నాకు సేవలు చేయడం తనకిష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను భరించడం తనకిష్టం లేదు. నన్ను శత్రువులా చూస్తుంది. మీ వారసుని మీ చేతుల్లో పెట్టడం కోసం మీ ఇంటికొచ్చి మీ వాళ్ళందరికీ శత్రువునవుతున్నాను. అటు మీ నాన్నగారు నన్ను ద్వేషిస్తున్నారు, మీ అన్నయ్య తరుణ్ నన్ను ద్వేషిస్తున్నాడు, ఇక్కడ ఉషా నన్ను ద్వేషిస్తుంది. ఇంతమంది ద్వేషాన్ని భరిస్తూ నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదండి. వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను. నా తిప్పలేవో నేను పడతాను, నా చావేదో నేను చేస్తాను. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. పల్లవి, అలా మాట్లాడు. దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. అంటే బాధపడుతూ నన్ను ఇక్కడే ఉండమంటారా? దయచేసి ఉష మానసిక పరిస్థితి అర్థం చేసుకో. తన స్థానంలో ఏ భార్య ఉన్నా కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది. అప్పటికి ఉష చాలా పెద్ద మనసుతో నన్ను క్షమించి నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. చాలా విషయాల్లో తను సర్దుకుపోతుంది. అలాగే నువ్వు కూడా సర్దుకుపోవాలి. అయినా మీరిద్దరూ జీవితాంతం కలిసి ఈ ఇంట్లో ఉండడం లేదు కదా. రేపు నీకు డెలివరీ అయ్యే వరకే కదా నువ్వు ఇక్కడ ఉండేది. డెలివరీ అయ్యాక ఆ బిడ్డని ఉషా చేతుల్లో పెట్టి నీ దారిన నువ్వు వెళ్ళిపోతావు కదా. ఉన్న 4 రోజులు ఎలాగోలా సర్దుకొని ఉండడానికి ప్రయత్నించు పల్లవి. ఇంతకంటే నేనేం చెప్పలేను. డెలివరీ అయ్యాక నేను బిడ్డనిచ్చేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా కిరణ్?
డెలివరీ అయ్యేలోపు ఉషనే ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఉషా స్థానంలో లైఫ్ లాంగ్ నీతో నేనుంటాను. ఎక్కడో చూశాను, పల్లవిని ఎక్కడో చూశాను. సుప్రియ, రావుషా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. మీ ఉదయ్ దగ్గర చూసింది పల్లవి అయి ఉంటే ప్లాస్టిక్ సర్జరీ కంటే ముందు తన రూపం ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఆ రూపాన్ని బట్టి తనెవరో తెలుస్తుంది. ఇలా తనెందుకు చేస్తుందో కూడా తెలుస్తుంది. టోటల్గా తన ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పటి వరకు మాత్రం నువ్వు తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు. మనం తన గురించి ఎంక్వైరీ చేస్తున్న విషయం తనకేమాత్రం డౌట్ రాకూడదు. తనకి డౌట్ వస్తే మాత్రం తన జాగ్రత్తలో తనుంటుంది. మనకి తన వివరాలు తెలియకుండా జాగ్రత్త పడుతుంది. అలాగే సుప్రియ, తనకే మాత్రం డౌట్ రాకుండా తనేం చేసినా భరిస్తూ ఉంటాను. భరిస్తూ ఉండడం అంటే తను నిన్ను టార్చర్ పెడుతుందా? అది మా ఆయన ముందు టార్చర్ అనిపించకుండా నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. ఏమైంది? దీన్ని బట్టి అర్థం కావట్లేదా అక్క కాఫీ నా మొహన కొట్టింది అని? ఏం జరిగింది? ఏం చెప్పమంటారండి? ఇందాక కాఫీ అడిగితే నా మొహన కొట్టింది, ఇప్పుడు జ్యూస్ అడిగితే ఇలా నేల పాలు చేసింది. అంత రాక్షసంగా అది నా మీద కక్ష సాధిస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్తోనే మా ఇంట్లోకి వచ్చి ఉంటుంది. నా అనుమానం దాని వెనక ఇంకా ఎవరో ఉండుంటారు. నువ్వొక పంచి ఉషా, ఆ పల్లవి ఫోన్లు మాట్లాడేటప్పుడు నువ్వు కంట కనిపెడుతుండు. ఎవరెవరితో మాట్లాడుతుంది, ఏమేం మాట్లాడుతుందో తెలుసుకో. దాన్ని బట్టి తన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలుస్తుంది. ఓకే సుప్రియ, ఈ రోజు నుండి దాని ఫోన్ మీద ఒక కన్నేసి ఉంచుతాను. అయినా ఏదో ప్లాన్తో వచ్చిన తను అంత తేలిగ్గా మనకి దొరుకుతుందంటావా? అవును, మీ తరుణ్ బావ పోలీస్ ఆఫీసరే కదా. ఈ పల్లవి కేసు తనకు అప్పచెప్తే సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో. గుడ్ ఐడియా. బావగారిని అడుగుదాం. వీలైనంత తొందరగా ఈ పల్లవి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఉండు, ఒకసారి బావగారికి కాల్ చేస్తాను. చెప్పు ఉషా, ఎందుకింత అర్జెంటుగా రమ్మన్నావు? బావగారు, తను నా ఫ్రెండ్ డాక్టర్ సుప్రియ. హలో అండి. హలో, చెప్పు ఉషా, ఏంటి విషయం? పల్లవి గురించి బావగారు. పల్లవిని సుప్రియ వరంగల్లో చూసినట్టు గుర్తు అంటోంది. వాట్? పల్లవిని మీరు వరంగల్లో చూసారా? మా ఫ్రెండ్ డాక్టర్ ఉదయ్ అని వరంగల్లో ఉంటారు. తను ప్లాస్టిక్ సర్జన్లో ఎక్స్పర్ట్. తనని కలిసినప్పుడు పల్లవిని చూసినట్టు గుర్తు. మరి ఒకసారి మీ ఫ్రెండ్తో మాట్లాడకపోయారా? మాట్లాడానండి. ప్రస్తుతం తను కేరళ మెడికల్ క్యాంప్లో ఉన్నారు. రావడానికి కొంచెం టైం పడుతుంది. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని కలిగించడానికి మేం కండక్ట్ చేసిన కాంటెస్ట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మేం పెట్టిన కాంటెస్ట్ లో సెలెక్ట్ అయ్యి మాతో కలిసి నటించిన ప్రేక్షకులు వీళ్లే. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ కాంటెస్ట్ ని ఇలాగే కొనసాగిస్తున్నాం. నెక్స్ట్ అవకాశం మీదే కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మాతో కలిసి నటించాలనుకుంటే మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ఆల్ ది ద బెస్ట్. బెస్ట్. మీరు పోలీస్ డిపార్ట్మెంటే కదా, మీరేమైనా ఎంక్వైరీ చేసి తెలుసుకుంటారేమో అని మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం. కానీ
ఏంటి ఆగిపోయారు? చెప్పండి. ఏం లేదు బావగారు, ఎన్ని రోజులు మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, ఎంక్వైరీ చేస్తారు అనుకున్నాము. కానీ మీరు సస్పెండ్ అయ్యారని తెలిసింది. సిన్సియర్గా జాబ్ చేసే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా సస్పెండ్ అవ్వక తప్పదులేమ్మా. నేను సస్పెండ్ అయిన విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. నువ్వు కూడా చెప్పొద్దు, బాధపడతారు. అలాగే బావగారు. నేను డ్యూటీలో ఉన్నా లేకపోయినా మీ బావగా నేను చేయగలిగింది చేస్తాను. నిన్ను నా కుటుంబాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. నా బాధ్యత నేను పూర్తి చేయడానికి నాకు ఒంటి మీద యూనిఫామ్ అవసరం లేదు. ఈ మాత్రం క్లూ ఇచ్చారు కదా, వరంగల్లో ఎంక్వైరీ చేయిస్తాను. ఆ పల్లవి వివరాలు తెలుసుకుని తన సంగతి తేలుస్తాను. థ్యాంక్స్ బావగారు. హలో పల్లవి, ఏంటి విశేషాలు? చాలా ఉన్నాయక్క విశేషాలు. నువ్వు సస్పెండ్ అయిన విషయం నాకెందుకు చెప్పలేదు? అన్నిటికీ వదినే కారణం. మీ హాస్పిటల్లో పల్లవి అనే అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందా అని అడిగాడు. ఏంటత్తయ్య? ఆయన వేసుకునే టాబ్లెట్స్ అయిపోయాయని తెలిసి నేను పొద్దున్నే తెప్పించాను. మామయ్య గారు, టాబ్లెట్స్ వచ్చాయి, వేసుకోండి. మందులు వేసుకోకపోతే ఏమవుతుంది? మహా అయితే చస్తాను, అంతే కదా?